హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. సమ్మర్ అంటేనే మనకి వడియాలు, ఆవకాయలు, ఒరుగులు కదా! సో, అలానే సమ్మర్ అంటే ఇంకోటి కూడా అండి అదే మనకి ఉప్పు మిరపకాయలనమాట. సో, ఈసారి మేము అయితే ఒక కేజీ ఉప్పు మిరపకాయలు పెట్టుకున్నామనమాట. అదైతే ప్రాసెస్ ఏం లేదండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ప్రాసెస్. మనం ఎన్ని కిలోలు మిరపకాయలు తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు మజ్జిగ తీసుకోవాలనమాట. ఎక్కువ నీళ్ళు కలుపుకోకూడదండి దాంట్లో పెరుగులో. సో, కొంచెం చిక్కగానే తీసుకొని దాన్ని బాగా చిలుక్కోవాలండి. బాగా చిలికేసి ఉప్పు, పసుపు వేసి ఇట్లా మిరపకాయలకి సన్న ఘాట్లు పెట్టుకోవాలనమాట. ఇదేంటంటే మనకి చల్ల మిరపకాయలని చెప్పి మాకు హైదరాబాద్‌లో అయితే సంతలో అయితే ఈజీగా అవైలబుల్ అయ్యాయన్నమాట. అంటే మామూలు మిరపకాయలు కాదు, బజ్జీ మిరపకాయలు కాదు. మీడియం సైజులో దొరికాయన్నమాట. సో, అవి తెచ్చేసుకొని మనం ఒక 2 ½ డే ఈజీగా మజ్జిగలోనే నానాలండి. నానినప్పుడు మనకి కలర్, టెక్స్చర్ అండ్ మారిపోతుందనమాట. అవి మారిపోయిన తర్వాత తీసి ఎండలో పెట్టేసుకుంటే ఈ బాగా ఎండ అయితే ఒక 2 డేస్‌కి ఎండిపోతాయండి. అంటే మనకిట్లా కరకర అయిపోతుందనమాట. మెత్తదనం ఉండదనమాట. అట్లా ఉన్న సౌండ్ కూడా వస్తుంది కరకర అని. అలా ఉన్నప్పుడే తీసి లోపల పెట్టుకోవాలండి. లేదంటే పురుగొచ్చేస్తుందనమాట. అది మట్టుకు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు మనము వేయించుకొని తినేయడమే. ఫాలో ఫర్ మోర్.